అనకాపల్లిలో ఇల్లు కట్టుకుని అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటానని కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ఓటమి భయంతోనే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లడానికి అనుమతులు కోరుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నా రాష్ట్రంలో చేసిన అరాచకాలు, అన్యాయాలు, అవినీతికి ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలన్నారు. ఇటీవల జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్ అవినీతిపై విచారణ చేపడతామని చెప్పిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో సాక్షితో పాటు దీనికి అక్కా చెల్లెళ్ల మాదిరిగా 2 మీడియాలు కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించాలని చూస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలకు చర్మగీతం పాడే సమయం ఆసనమైందని అన్నారు. మే 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని ఓటింగ్ నమోదు శాతాన్ని పెంచాలన్నారు. అనకాపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే అంబానీ, అదానీలతో మాట్లాడి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రముఖ పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు చెప్పారు. అనకాపల్లి పార్లమెంట్లో పలు నియోజకవర్గాల అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నాయన్నారు. మాడుగుల, చోడవరం నియోజకవర్గంలో ఒక్క ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ప్రాంతాలకు జాతీయ రహదారి అనుసంధానం చేసి అభివృద్ధి పనులు చేస్తానన్నారు. దేశంలో మరోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావడం తథ్యమన్నారు. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ఈ శ్లోకంతో మేము ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే జరిగి తీరుతుంది. ఏదైతే ఆయన వ్యతిరేక ఓటు చీలని ఉన్నాడో ఆ వ్యతిరేక ఓటు చీలకుండా ఈ రోజు కూటమి వస్తుంది. ఆయన కన్న కలలు నిజమవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను చెప్తున్నా, అసెంబ్లీలు కూడా దాదాపు 21 కంటెస్ట్ చేస్తే 19 నుంచి 21 గెలిచే అవకాశం ఉంది జనసేన. బీజేపీ కూడా దాదాపు 6-7 సీట్లు గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం కూటమిలో 120 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఏమాత్రం అనుమానం లేదు. గాలి అలా వెళ్ళింది, వైసీపీని బంగాళాఖాతంలోకి తోసేసింది ఈ గాలి. అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ అనే కార్యక్రమాన్ని పెట్టుకుని వెళ్తున్నాడు. వెళ్ళినా కూడా ప్రజలు రేపు నొక్కే బటన్తో అతను తిరిగి ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే. ఇక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా అతను ఫేస్ చేయాల్సిందే. ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు ఇక్కడ అదే విషయం చెప్పాడు. ప్రధానమంత్రి రాజంపేటలో అదే విషయం చెప్పాడు. ఈ రోజు అమిత్ షా గారు కూడా అదే విషయం మొన్న ధర్మవరంలో అదే చెప్పాడు. ఈ రోజు భీమవరంలో కూడా అదే చెప్పబోతున్నాడు. వాళ్ళు చేసిన అన్యాయాల్ని, అక్రమాల్ని అన్ని కూడా ఈ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎవరికి ఏ విధంగా న్యాయంగా, ధర్మంగా ఎవరు ఇక్కడైతే వారు అన్యాయం చేశారో వారు శిక్షార్హులు అని చెప్పేసి తెలియజేస్తూ ఒకటి ఏజెంట్లకు కూడా అప్రమత్తంగా ఉండాలి. రేపు అందరికీ కోరుతున్నా మీడియా ద్వారా లాస్ట్ లో ఫామ్ 17C తీసుకునేంత వరకు కూడా సంతకం చేసి ఆఫీసర్ దగ్గర, పీఓ దగ్గర 17C తీసుకునేంత వరకు కూడా మీరు పోలింగ్ బూత్ లో లాస్ట్ క్లోజ్ అయ్యేంత వరకు, బ్యాలెట్ బాక్స్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా మీరు అక్కడే ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అన్నిటికీ కూడా సహకరించిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీడియా మిత్రులకు ఇక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సపరేట్గా డిస్కస్ చేసుకున్నాం. నేను మీకు సహకరించేదానికి, మీ తరఫున పోరాడడానికి, మీకు రావాల్సిన న్యాయమైన కోరికలు అనేవి వచ్చేదానికి నేను ముందుంటానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి కూడా మన సభ పైన చాలా సంతోషం వ్యక్తపరిచాడు. భారతదేశంలో నేను చూసిన సభల్లో అనకాపల్లిలో చాలా భారీ బహిరంగ సభ జరిగింది. అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సీఎం రమేష్ కు ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్లే, నాకు సంతోషం కలుగుతుంది ఆయన గెలిస్తే అని చెప్పేసి ప్రధానమంత్రి స్వయంగా చెప్పింది మీరంతా చూశారు. ఎందుకు చెప్పాడు ఆయన? అనకాపల్లిలో బెల్లం గురించి చెప్పాడు.
కాకపోతే ఆ రోజు చాలా విషయాలు ఇంకా ఆయన చెప్పాల్సింది. హెలికాప్టర్ టైం అయిపోతుంది, చీకటి పడితే హెలికాప్టర్ టేకాఫ్ కాదని చెప్పేసి ఆయన స్పీచ్ 70% కట్ చేసుకుని ఓన్లీ 30% చెప్పాడు. రేపు నేను ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత అనకాపల్లిలో ఏవైతే సమస్యలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ప్రాబ్లం ఉంది. మాడుగుల, చోడవరం కాన్స్టిట్యున్సీస్ చాలా వెనుకబడి ఉన్నాయి. దానికి హైవే కనెక్టివిటీ, స్టేట్ రోడ్స్ చేయాలి. యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ పరిశ్రమలు రావాలి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి. ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి. మాడుగుల్లో అయితే ఇప్పటి వరకు పిటి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అక్కడ మిగతా ఇక్కడేమో పెందుర్తి ఏమో యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడేమో ఇంజనీరింగ్ కాలేజీలు. ఈ ఇన్బ్యాలెన్స్ అనేది అందరికీ ఒకటే విధంగా డెవలప్మెంట్ వచ్చే విధంగా మాడుగుల, చోడవరంలో హైవే కనెక్టివిటీ, అట్లా స్టేట్ హైవే కనెక్టివిటీ చేస్తే అక్కడ రైతులకు మంచి జరుగుతుంది, భూముల విలువలు పెరుగుతాయి. అలాగే ఏదైతే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఉందో అది కంప్లీట్ చేయాలా, పోలవరం కెనాల్ కంప్లీట్ చేయాలా, ఇంటింటికి నీళ్లు ఇవ్వాలా. అక్కడ చెరుకు రైతులకి ఏదైతే ఉందో చెరుకు రైతులకి ఇథనాల్ ప్లాంట్స్ వచ్చే విధంగా, చెరుకు ఎంత పండిస్తే అంత క్రషింగ్ అయ్యే విధంగా, ప్రతి రైతుకు బంగారు బాట అయ్యే విధంగా చేస్తామని చెప్పేసి మేము ఈ 17 రోజులు కూడా నేనే ఖాళీగా ఉండను. కౌంటింగ్ కి 20 రోజులు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో ఏ విధంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీకి ఇస్తున్నాం. ఆ కన్సల్టెంట్ రిపోర్ట్స్ వచ్చిన ప్రకారం ఇక్కడ అందరికీ ఉద్యోగ అవకాశాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలని అన్ని అనుసంధానం చేసుకుంటాం. అలాగే అయినా కూడా ఇక్కడ ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని రేపు భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారని చెప్పేసి సర్వేలన్నీ చెప్తున్నాయి. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటా, ఇక్కడే ఆఫీస్ పెడతాను. త్వరలోనే నేను రేపు పోలింగ్ అయినా కూడా అనకాపల్లి వదిలి వెళ్లట్లేదు. కౌంటింగ్ వరకు ఇక్కడే ఉంటాను. కౌంటింగ్ అయిన తర్వాత, గెలిచిన తర్వాత కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పేసి గట్టిగా చెప్తున్నా. ప్రజలకు అందుబాటులో ఉంటాను. 7 నియోజకవర్గాల్లో కూడా మా ఆఫీసులు ఉంటాయి, స్టాఫ్ను పెడతాను. ఎవరికి ఏ కార్యకర్తకైనా సరే, ఏ ప్రజలకైనా సరే ఇబ్బందులుంటే నేను అక్కడ ఉంటానని చెప్పేసి మరీ తెలియజేస్తున్నా. ఒక్క డౌటే లేదు. ఎందుకంటే నేను చూసా, ఎంప్లాయీస్ ఓటింగ్ లో చూసా, పోస్టల్ బ్యాలెట్స్ దీంట్లో ఆల్మోస్ట్ 90% పైనే పోల్ అయింది. ఇంకా వాళ్ళకి టైం ఉంది. వేరే సర్వీసెస్ లో ఉండే వాళ్ళు కూడా ఓటు వినియోగించుకుంటే ఇంకా శాతం పెరుగుతుంది. పోలైన ఓటర్లలో 90 to 93% ఈ కూటమి అభ్యర్థులు వచ్చినాయి. ఎందువల్ల వచ్చినాయంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత. ఈ ఎలక్షన్ జరిగేది ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి, కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించాలి. ఈ రెండే ఎలక్షన్లు చూస్తున్నాయి. ఇక్కడ ఏదో క్యాండిడేట్స్ అని లేకపోతే ఇంకొకటిని కాదు. ప్రభుత్వం పైన వ్యతిరేకత. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు చూశారు. ప్రజాస్వామ్యం ప్రకారం ఎన్నికైన ముఖ్యమంత్రి అతను రారాజు మాదిరి బిహేవ్ చేశాడు. నేను ఏమనుకుంటే అది జరుగుతుంది అనుకుని అందరినీ కూడా ఎవరన్నా ఒక పోస్ట్ పెట్టాలి, ఈ ప్రభుత్వం బాగలేదు, బాగా పనిచేయట్లేదు పోస్ట్ పెట్టాలంటే ఈ రోజు ఆలోచన చేసి భయపడే పరిస్థితికి వచ్చింది. అంటే పెట్టట్లేదు. పెడితే ఏదో ఒక పోలీసు వచ్చేసి రకరకాలుగా కేసు పెట్టడము, లేకుంటే